బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో కాల్పుల కలకలం రేగింది. దేవితండ వద్ద లారీ డ్రైవర్ సల్మాన్ పై కాల్పులు జరిపారు దుండగులు. మరో లారీలో వచ్చిన ముగ్గురు దుండగులు పిస్టల్తో కాల్చిన తర్వాత లారీలో పరారయ్యారు. సల్మాన్ ను ఇందల్వాయి హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాల్పుల తర్వాత దుండగులు లారీలో చంద్రయాన్ పల్లి వరకు వెళ్లి అక్కడి నుంచి అడవిలోకి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. पूरा नाम है इनको अम्मार उनका पूरा नाम है इनको अम्मार ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, అసలు ఏం జరిగింది? దుండగులు ఎవరు? ఎందుకు కాల్చాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది? అక్కడ ఏం చెప్తున్నారు పోలీసు ఇన్వెస్టిగేషన్లో? ఏం తేలింది? డీటెయిల్స్ చెప్పండి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన ఒకసారి కలకలం రేపింది. ఇదంతా కూడా పాత కక్షల నేపథ్యంలో జరిగినట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. దేవితండ వద్ద 44వ జాతీయ రహదారి పక్కన పెట్రోల్ బంకులో నిలిపిన లారీ డ్రైవర్ మహమ్మద్ సల్మాన్ ఎవరైతే ఉన్నారో 48 సంవత్సరానికి మరో లారీపై వెనుక నుంచి వచ్చిన ఎవరైతే దుండగులు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా ఆయనని వెంబడిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పోలీసులు కూడా అదే కోణంలో అనుమానిస్తున్నారు. పిస్టల్తో ఒకసారి కాల్చిన నేపథ్యంలో ఒకసారి అక్కడిక్కడే మృతి చెందాడు. అయినప్పటికీ గ్రామస్తులంతా కూడా ఆ దాబా సంబంధించిన వాళ్ళు కావచ్చు, గ్రామస్తులంతా కూడా ఆయనని ఇందల్వాయి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి తీసుకునే క్రమంలో అప్పటికే వైద్యులు నిర్ధారించారు, చనిపోయాడని నిర్ధారించారు. ఈ కోణంలో చాలా రోజులుగా బాధితుడిని చికిత్స నిమిత్తం తీసుకెళ్లిన క్రమంలో అక్కడ స్థానికులు కావచ్చు, లేకపోతే లారీ డ్రైవర్లు కావచ్చు, హెవీ లారీ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా డే టైంలో అంతా కూడా అక్కడ ఇందల్వాయి సంబంధించిన అక్కడ హోటల్స్ దాబాలు ఉంటాయి కాబట్టి డే టైంలో లారీస్ పర్మిషన్ లేదు. కానీ నైట్ టైంలో పర్మిషన్ ఉంటుంది కాబట్టి అక్కడ లంచ్ చేసి డిన్నర్ చేసిన తర్వాత సేవ తీసుకున్న తర్వాత వాళ్ళు నైట్ టైంలో బయటకు వెళ్తూ ఉంటారు. ఆ కోణంలోనే చాలా రోజులుగా నిన్న వెంబడిస్తున్నట్టుగా లేకపోతే పోలీసులు అనుమతిస్తున్నారు. ఆ లారీ డ్రైవర్ ఎవరైతే సల్మాన్ ఉన్నారో సల్మాన్ వెనుక ముగ్గురు నిందితులు ఎవరుతున్నారో ఆయన లారీ వెనుక వెంబడించి తర్వాత ఏదైతే ఇందల్వాయి సంబంధించిన ఆ రోడ్డు ప్రాంతంలో ఒకసారిగా పిస్టల్తో కాల్చడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. ఈ కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అక్కడ నుంచి కాల్పులు జరిగిన తర్వాత దుండగులు అదే లారీలో చంద్రాయన్పల్లికి సంబంధించిన అక్కడి వరకు వచ్చి అక్కడ దాబాలో లారీని ఆపి అక్కడ గ్రామస్తులంతా కూడా ఆ గ్రామం నుంచి వెళ్లిపోతున్న సందర్భంలో వాళ్ళ పోలీసులు అయితే గుర్తించారు. గ్రామస్తులు కూడా ఫోటోస్ తీశారు. ఇప్పుడు ఏదైతే నిందితులు మన ఫోటోలు చూస్తున్నామో వాళ్ళందరూ కూడా నిందితులుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ కోణంలో విచారణ జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే నిందితులు అయితే పరారులో ఉన్నారు. పోలీసులు అయితే స్పెషల్ టీంలో వేసి వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. पूरा नाम है इनको अम्मार